ఇక్కడ ప్రెస్ చేయండి గట్టిగా కింద నుంచి. ఓకేనా, అయిందా? ఇప్పుడు ఇది బ్యాలెన్స్ ఛార్జ్లో ఉంది. మనం బ్యాలెన్స్ ఛార్జ్లోనే ఛార్జింగ్ పెడతాం. 3 ఆప్షన్లు ఉంటాయి. బ్యాలెన్స్ ఛార్జ్ బ్లింక్ అవుతుందా? ఇది నొక్కండి ఒకసారి మీరు. ఇంకోసారి ఏమొచ్చింది? స్టోరేజ్లో పెట్టాం. ఇంకోటి ఫాస్ట్ ఛార్జ్లో మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటారు. ఇంకోటి వాళ్ళు మీరు బ్యాలెన్స్ ఛార్జ్ చూపించాలి. అప్పుడు అది అయిందా? ఇక్కడ టిక్ చేయండి. ఇప్పుడు ఏం బ్లింక్ అవుతుంది? ఇప్పుడు ఇది ఎంత 22,000 కాబట్టి 20 amps. ఓకే, ఇట్లు పెడుతున్నప్పుడు 16 amps అంటే 16 amps తగ్గించండి ఒకసారి. స్పీడ్గా తగ్గించండి, పర్లేదు. క్లిక్ చేసి పట్టుకుని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మెల్లిగా ఓకేనా. ఇప్పుడు 20 amps పెంచండి, మళ్ళీ పెంచేనా. క్లిక్ చేయండి, గట్టిగా పట్టుకోండి, అది వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ దగ్గరికి వెళ్ళండి. మీకు మాస్టర్ స్లేవ్ రెండు కలిపి ఒకసారి ఛార్జింగ్ పెడతారా లేకపోతే ఇండివిజువల్గా పెడతారా? సార్ ఇండివిజువల్గా పెడతారు. అయితే క్లిక్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి. ఇనిషియల్ వోల్టేజ్ అని ఇక్కడ రాసుకోవాలి. మీరు ఇప్పుడు పెట్టిన ఫస్ట్ రాసుకోవాలి 22.66 volts. అదైందా? ఇప్పుడు ఇది మీరు పెట్టండి, సింగిల్ క్లిక్ చేయండి. ఇది అప్పైన డౌన్ ఏదో క్లిక్ చేయండి. అది స్టోరేజ్ మనకు వద్దు. ఇంకోటి ఫాస్ట్ ఛార్జ్ వద్దు, బ్యాలెన్స్ ఛార్జ్. నెక్స్ట్ స్టార్ట్ బటన్ నొక్కండి. 20 amps ఒకసారి 20 amps 16 amps మార్చండి. 22,000 కాబట్టి 20 amps పెడుతున్నాం. 16,000 పెడతాం అనుకో, 16 amps పెడతాం. వాళ్ళు మీకు లిపో బ్యాటరీస్ ఇస్తారు, అయాన్ బ్యాటరీస్. కిందదే ఇంకోసారి క్లిక్ చేయండి. ఇప్పుడు 20,000 పెంచండి, అదే 20 amps. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కండి, ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేయండి. అదేందో ఛార్జింగ్ పెట్టండి. బ్యాలెన్స్ ఛార్జ్ 20 amps, 22,000 20 amps, 16,000 అయితే 16 amps. మాస్టర్ స్లీవ్ కావాలంటే మాస్టర్ స్లీవ్లో పెడతాం. ఇప్పుడు మాస్టర్ స్లీవ్లో పెడదామా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, లాంగ్ ప్రెస్. రెండు ఒకసారి ఛార్జింగ్ ఎక్కుతున్నాయి కదా. ఫస్ట్ మీరు ఛార్జింగ్ ఎక్కగానే ఇనిషియల్ వోల్టేజ్ అని చెప్పి రెండు ఇక్కడ నోట్ చేసుకోవాలి. బ్యాటరీ 1 బ్యాటరీ 2 అని చెప్పి ఈ 22 ఇది ఉంది కదా, ఇది నోట్ చేయాలి. ఫుల్ అయ్యాక ఇక్కడే ఫుల్ అయ్యింది చెప్తుంది. ఫుల్ అని మీకు స్క్రీన్ మీద వస్తుంది బ్యాటరీ ఫుల్. ఇవన్నీ లాగ్ బుక్లో అంటే మీకు వాళ్ళు ఇచ్చి డ్రోన్ లాగ్లో రాసుకోవాలి. మీకు వేరే డ్రోన్ ఇస్తారు. ఓకే.